హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళంటే యూట్యూబ్ ఛానల్ని జీమెయిల్తో లాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తే, అలాగే వీడియోస్ అనేవి నచ్చినట్లయితే లైక్స్ కామెంట్స్ చేస్తా ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. టుడే టాపిక్ వచ్చి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ అనేది ఈజీగా ట్రిక్స్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. స్ట్రాటజికల్లో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో డోంట్ మిస్, ఫుల్గా వీడియో అనేది చూడండి. సో 1 మార్క్ 2 మార్క్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీడియో నుండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనీవా స్విట్జర్లాండ్ లో ఉన్న హెడ్ క్వార్టర్స్ అనేవి చూద్దాం. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి జెనీవా స్విట్జర్లాండ్ లో ఏ హెడ్ క్వార్టర్స్ అనేవి జెనీవా స్విట్జర్లాండ్ లో ఉన్నాయో చూద్దాం. ఓకే, డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యే ఆర్గనైజేషన్స్ అన్ని కూడా జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంటాయి. ఓకే, ఈ ట్రిక్ ద్వారా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ WHO, డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అవుతుంది కదా, చూడండి మీరు రెడ్డింగ్ తో అండర్లైన్ చేశాను W అండ్ O. అలాగే WHO, WTO, WMO, WIPO. సో ఇవన్నీ కూడా గమనించినట్లయితే మీరు డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అవుతుంది. ఓకే, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో హెల్త్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ అనమాట ఇది. అలాగే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WMO వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్, WIPO వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో ఈ 4 ఆర్గనైజేషన్స్ కూడా డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అవుతున్నాయి కదా. సో ఈ 4 ఆర్గనైజేషన్స్ కూడా జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి, అలాగే ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అవ్వాలి ఎక్సెప్ట్ IMO. దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. IMO మాత్రం లండన్ లో ఉంటుంది, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఇది ఒకటి కన్సిడర్ చేయకూడదు. సో మిగతా ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యి ISO కానీ ILO కానీ, సో ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యి 4 ఆర్గనైజేషన్స్, అలాగే ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యి 2 ఆర్గనైజేషన్ ఎక్సెప్ట్ IMO కూడా జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంటాయి. సో ఇవి కాకుండా ఇంకొక 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. UNCTAD, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ కి రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంటాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండ్ UNCTAD. సో ఇది కూడా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో ట్రేడ్ కి సంబంధించిందే కదా ఇది కూడా. అలాగే GATT, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టరిఫ్స్ అండ్ ట్రేడ్. సో ఇది కూడా ట్రేడ్ కి సంబంధించింది. సో ట్రేడ్ కి సంబంధించిన UNCTAD, GATT, అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఈ 3 కూడా మనకి జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంటాయి. అలాగే UNHCR, యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్. ఓకే, యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్. సో ఓకే, ఈ 3 కూడా. సో జెనీవా స్విట్జర్లాండ్ లో ఉండే ఆర్గనైజేషన్స్ ఏంటంటే డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యే ఆర్గనైజేషన్స్ అన్ని కూడా జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంటాయి. అలాగే ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యి అన్ని కూడా ఎక్సెప్ట్ IMO. అలాగే GUU, చిన్న కోడ్ వర్డ్. GUU అంటే గాట్, UNCT, UNHCR. సో ఈ 3కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంటాయి. సో ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను చూడండి. డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఈ 4. అలాగే ఐతో ఎండ్ అయ్యి ఓతో స్టార్ట్ అవ్వాలి ఎక్సెప్ట్ IMO, ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అలాగే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ట్రేడ్ కి సంబంధించినవన్నీ కూడా. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టరిఫ్స్ అండ్ ట్రేడ్, అలాగే యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్. ఓకే, డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అవ్వాలి, ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అవ్వాలి. అలాగే ఎక్సెప్షన్ ఉంది ఒక IMO అనే దానికి, అది మాత్రం లండన్ లో ఉంటుంది. GUU, గాట్, UNCTD, UNHCR. ఓకే, క్లియర్ కదా. సో ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా జెనీవా స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్స్ గా ఉంటాయి. సో మీరు ఏది అడిగినా సరే హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే జెనీవా స్విట్జర్లాండ్ అని చెప్పాలి, ఇందులో ఏది వచ్చినా సరే. ఓకే, 4, 2 and 3. ఓకే, క్లియర్ కదా. సో నెక్స్ట్ న్యూయార్క్ లో ఉన్న హెడ్ క్వార్టర్స్ అనేవి చూద్దాం. సో మాక్సిమం యూతో స్టార్ట్ అయ్యి హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా న్యూయార్క్ లో ఉంటాయి. సో అలాగే యూతో స్టార్ట్ అయిన ప్రతిదీ ఉంటుందని కాదు. సో మాక్సిమం ఇందులో ఉన్న 4 కూడా యూతో స్టార్ట్ అవుతాయి, న్యూయార్క్ లో ఉన్నాయి. కింద చూడండి, UNICF అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జింగ్ ఫండ్. ఓకే, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జింగ్ ఫండ్. అలాగే UNO, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. అలాగే UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అలాగే UNFPA, యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్. సో ఓకే, ఈ 4 ఆర్గనైజేషన్స్ అన్ని కూడా న్యూయార్క్ లో ఉంటాయి. సో న్యూయార్క్ లో ఉండే ప్రతిదీ కూడా యూతో స్టార్ట్ అవుతుంది. అలాగని యూతో స్టార్ట్ అయ్యే ప్రతిదీ కూడా న్యూయార్క్ లో ఉంటుందని కాదు. సో ఇంకా యూతో స్టార్ట్ అయ్యి వేరే వేరే దాంట్లో కూడా ఉన్నాయి. ఇందాక ఆల్రెడీ 2 అనేది జెనీవా స్విట్జర్లాండ్ లో ఉన్నాయి కదా. సో నేను చెప్పేది ఏంటంటే మాక్సిమం న్యూయార్క్ లో ఉన్నాయన్నీ కూడా యూతో స్టార్ట్ అవుతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, UNICEF, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జింగ్ ఫండ్, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్.
ఓకే, ఈ 4 ఆర్గనైజేషన్స్ అనేవి కూడా న్యూయార్క్ లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వాషింగ్టన్ డీసీలో ఉన్న ఆర్గనైజేషన్స్ అనేవి చూద్దాం. సో వాషింగ్టన్ డీసీలో ఉన్న ఆర్గనైజేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మనీకి రిలేటెడ్, బ్యాంక్స్ కి రిలేటెడ్ ఇవన్నీ కూడా, ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాషింగ్టన్ డీసీలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్, IMF, IDA ఇవన్నీ కూడా కొంచెం బ్యాంక్స్ కి రిలేటెడ్ కదా. వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. సో ఇవన్నీ కూడా వాషింగ్టన్ డీసీలో ఉంటాయి. ఓకే, సో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాషింగ్టన్ డీసీ అనగానే మీకు గుర్తురావాల్సింది ఏంటంటే మాక్సిమం బ్యాంక్స్ రిలేటెడ్ అన్ని కూడా ఇందులో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చూడండి. వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IFC అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఓకే, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఓకే, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. సో బ్యాంక్స్ అండ్ బ్యాంక్స్ కి రిలేటెడ్ అన్ని కూడా వాషింగ్టన్ డీసీలో ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ లండన్ లో ఉన్న ఆర్గనైజేషన్స్ అనేవి చూద్దాం. సో లండన్ లో ఉన్న ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ ఏంటంటే ICA. ఓకే, ICA. సో I అంటే IMO. ఇందాక ఎక్సెప్షన్ అనేది ఒకటి చెప్పాను కదా, ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యి అన్ని కూడా జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉంటాయి. బట్ IMO అనేది ఒకటి మాత్రం జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉండదు. అదే ఇదనమాట. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది లండన్ లో ఉంటుంది. సో అలాగే కామన్వెల్త్ గేమ్స్, C ఫర్ కామన్వెల్త్ గేమ్స్. అలాగే A అంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఓకే, IMO, కామన్వెల్త్ గేమ్స్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. సో ఈ మూడు కూడా లండన్ లో ఉంటాయి. సో లండన్ ICA, లండన్ ICA, లండన్ ICA. సో 2-3 టైమ్స్ అనుకోండి, గుర్తుంటుంది. లండన్ కోడ్ వచ్చి ICA. IMO అండ్ కామన్వెల్త్ గేమ్స్ అండ్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేవి కూడా, ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా లండన్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వియన్నా. సో వియన్నాలో ఉన్న ఆర్గనైజేషన్స్ అన్ని కూడా కొంచెం పెట్రోల్ రిలేటెడ్, అటామిక్ ఎనర్జీ, ఈ టైప్ ఆఫ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వియన్నా, ఆస్ట్రియాలో ఉంటాయి. సో చూడండి, IAEA, అలాగే OPEC, UNIDO. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మనకి వియన్నా, ఆస్ట్రియాలో ఉంటాయి. ఓకే, IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అలాగే OPEC అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. OPEC, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. నెక్స్ట్ UNIDO అంటే యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, ఈ మూడు కూడా వియన్నా, ఆస్ట్రియాలో ఉంటాయి. సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ ఏంటంటే చూడండి, రెడ్డింగ్ తో అండర్లైన్ చేసిన 3 లెటర్స్ అనేవి IOU. సో I love you అనే కోడ్ వర్డ్ చూడండి, I love వియన్నా. సో ఓకే, ఐతో స్టార్ట్ అయితే IAEA, ఓతో OPEC, యూతో UNIDO. సో ఈ కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోవడం ద్వారా I love you వియన్నా. సో ఓకే, ఈ మూడు ఆర్గనైజేషన్స్ కూడా వియన్నా, ఆస్ట్రియాలో ఉంటాయి. ఓకే, IAEA, OPEC, UNIDO, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఓకే, వియన్నా ఆర్గనైజేషన్ ఈ కోడ్ వర్డ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు, IOU. ఓకే, సో నెక్స్ట్ ప్యారిస్, ఫ్రాన్స్. సో ప్యారిస్, ఫ్రాన్స్ లో ఒకటి ఓతో ఎండ్ అవుద్ది, ఒకటి ఓతో స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, అబ్రివేషన్ జాగ్రత్తగా చూడండి, అబ్రివేషన్స్ అనేది కూడా ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంది. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్యారిస్ లో ఉంటుంది. అలాగే OECD. ఓకే, ఈ రెండు కూడా ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉంటాయి. ఓకే, OECD అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ కార్పొరేషన్ డెవలప్మెంట్. సో ఈ రెండు కూడా ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉంటాయి. ఒకటి ఓతో ఎండ్ అవుద్ది, ఒకటి ఓతో స్టార్ట్ అవుద్ది. ఓకే, ఈ రెండు ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉంటాయి. సో నెక్స్ట్ రోమ్, ఇటలీ. సో రోమ్, ఇటలీ అనేది ఫుడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఫుడ్ రిలేషన్ ఆర్గనైజేషన్స్ ఎక్కువగా రోమ్, ఇటలీలో ఉంటాయి. ఓకే, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. అలాగే వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్,
నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. సో ఫుడ్, అగ్రికల్చర్ ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మనకి రా మెటీరియల్ ఉంటాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఈ మూడు కూడా రా మెటీరియల్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సార్క్. సార్క్ అనేది కాఠ్మాండు, నేపాల్లో ఉంటుంది. ఓకే, సార్క్ కాఠ్మాండు, నేపాల్. సో సార్క్ మీటింగ్ అనేది రీసెంట్ గా జరుగుతుంది కదా ఇస్లామాబాద్, పాకిస్తాన్ లో. అలాగే సార్క్ అనేది హెడ్ క్వార్టర్స్ మెయిన్ గా ఎక్కడ ఉంటుందంటే కాఠ్మాండు, నేపాల్లో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏడిబి, మనీలా, ఫిలిప్పైన్స్. ఓకే, ఏడిబి వచ్చి మనీలా, ఫిలిప్పైన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ ఏషియన్ జకార్తా, ఇండోనేషియా. ఏషియన్ వచ్చి జకార్తా, ఇండోనేషియా. ఓకే, సార్క్ వచ్చి కాఠ్మాండు, నేపాల్. అలాగే ఏడిబి వచ్చి మనీలా, ఫిలిప్పైన్స్. నెక్స్ట్ ఏషియన్ వచ్చి జకార్తా, ఇండోనేషియా. సో నెక్స్ట్ నాటో, బ్రెజిల్స్, బెల్జియం. నాటో ఆర్గనైజేషన్ అనేది బ్రెజిల్స్, బెల్జియం లో ఉంటుంది. సో నెక్స్ట్ ఎపెక్ అనేది సింగపూర్. ఎపెక్ సింగపూర్. ఓపెక్ వేరు, ఎపెక్ వేరు. ఓపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఓకే, ఎపెక్ వచ్చి సింగపూర్ లో ఉంటుంది. సో నెక్స్ట్ ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ వచ్చి హేగ్, నెదర్లాండ్స్ లో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏయు, ఆఫ్రికన్ యూనియన్ వచ్చి అడిస్ అబాబా, ఇథియోపియాలో ఉంటుంది. నెక్స్ట్ EU, యూరోపియన్ యూనియన్, బ్రసెల్స్, బెల్జియం. ఇంటర్పోల్, లైనస్, ఫ్రాన్స్. సివిల్ ఏవియేషన్, మాంట్రియల్, కెనడా. IOC, లుసానే, స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనమాట. సో రీసెంట్ గా రియో ఒలింపిక్స్ అనేవి జరిగినాయి కదా, సో ఇది అడిగే ఛాన్స్ ఉంది, ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వచ్చి లుసానే, స్విట్జర్లాండ్ లో ఉంది. ఓకే, మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్తున్నాను చూడండి. సార్క్ వచ్చి కాఠ్మాండు, నేపాల్. ఏడిబి వచ్చి మనీలా, ఫిలిప్పైన్స్. ఏషియన్ జకార్తా, ఇండోనేషియా. సో నెక్స్ట్ నాటో, బ్రసెల్స్, బెల్జియం. ఎపెక్ సింగపూర్. ఐసీజే హేగ్స్, నెదర్లాండ్స్. ఏయు అడిస్ అబాబా, ఇథియోపియా. EU బ్రెజిల్స్, బెల్జియం. ఇంటర్పోల్, లైనస్, ఫ్రాన్స్. సో సివిల్ ఏవియేషన్, మాంట్రియల్, కెనడా. IOC, లుసానే, స్విట్జర్లాండ్. ఓకే, ఇవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్ అనేవి. సో ఈ కోడ్ వర్డ్స్ ద్వారా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, చూసాం కదా, మెయిన్ గా జెనీవా, స్విట్జర్లాండ్ లో ఎక్కువ హెడ్ క్వార్టర్స్ అనేవి ఉంటాయి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా చెప్పాను కదా, డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అవ్వాలి. ఇలా 4 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అలాగే ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అవ్వాలి, బట్ ఎక్సెప్షన్ ఉంది IMOకే. IM మటుకు లండన్ లో ఉంటుంది. నెక్స్ట్ GUU, 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, గాడ్, ట్రేడ్ కి రిలేటెడ్ కూడా జెనీవా, స్విట్జర్లాండ్ లో ఎక్కువగా ఉంటాయి. సో అలాగే న్యూయార్క్ లో మాక్సిమం యూతో స్టార్ట్ అయ్యి అన్ని కూడా అన్ని కాదు, సో న్యూయార్క్ లో ఉన్న ఆర్గనైజేషన్ అన్ని కూడా యూతో స్టార్ట్ అవుతాయి. యూనిసెఫ్, UNO, UNDP, UNFPO. సో అలాగే వాషింగ్టన్ డీసీలో వచ్చి బ్యాంక్స్, మనీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి. వరల్డ్ బ్యాంక్, IMF, IDA, IBRD, IFC. సో లండన్ లో IC అనే కోడ్ వర్డ్ చెప్పాను కదా, IMO, కామన్వెల్త్ గేమ్స్, ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ అనేవి లండన్ లో ఉంటాయి. నెక్స్ట్ వియన్నాలో IOU కోడ్ వర్డ్ ద్వారా IAEA, OPEC, UNIDO, పెట్రోల్, అటామిక్ ఎనర్జీ ఈ టైప్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అన్ని కూడా వియన్నాలో ఉంటాయి. సో నెక్స్ట్ ఓతో ఎండ్ అవ్వాలి, ఓతో స్టార్ట్ అయ్యి 2 ఉంటాయి. యునెస్కో అండ్ OECD వచ్చి ప్యారిస్, ఫ్రాన్స్. సో నెక్స్ట్ రో మెటీరియల్ ఫుడ్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ FAO, వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. సో అలాగే సార్క్ కాఠ్మాండు, నేపాల్. ADB మనీలా, ఫిలిప్పైన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ జకార్తా, ఇండోనేషియా. నాటో, బ్రసెల్స్, బెల్జియం. ఎపెక్ సింగపూర్. ఐసీజే హేగ్, నెదర్లాండ్స్. AU అడిస్ అబాబా, ఇథియోపియా. EU బ్రెజిల్స్, బెల్జియం. ఇంటర్పోల్, లైనస్, ఫ్రాన్స్. సివిల్ ఏవియేషన్ నుంచి మాంట్రియల్, కెనడా. IOC, లుసానే, స్విట్జర్లాండ్. ఓకే, మీకు అబ్రివేషన్స్ అనేవి కన్ఫ్యూజన్ గా ఉంటే అబ్రివేషన్స్ అనేది మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో డోంట్ వరీ. ఈ ఆర్గనైజేషన్ మెయిన్ గా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ అనే దాని మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేయండి. PDF మెటీరియల్స్ కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ బ్లాగ్ స్పాట్ ఇన్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చింది. దాని ద్వారా వెళ్ళి మీరు 31 స్టాటిక్ జీకే టాపిక్స్ PDFs అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జీమెయిల్తో లాగినే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.